ఓకే హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. వెల్కమ్ టు మై ఛానల్ విజయ డిజిటల్స్. ఈ వీడియోలో మీకు లార్జ్ వీడియో ఫైల్స్ని మనం ఎటువంటి క్వాలిటీ లాస్ అవ్వకుండా ఎలా కంప్రెస్ చేయాలి ఈ వీడియోలో అయితే చూద్దాము. ఓకేనా గైస్, ఈ వీడియోలో మీకు ఎలా ఉపయోగపడుతుందంటే లార్జ్ వీడియో ఫైల్స్ ఉంటాయి కదా, 1 GB 2 GB 3 GB అలాగా 800 MB 900 MB ఉన్న ఫైల్స్ మీరు ఎటువంటి క్వాలిటీ తగ్గకుండా మీరు కంప్రెస్ చేసుకొని వీడియో అయితే ఇలా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇలా చాలా కంప్రెసర్స్ అయితే ఉన్నాయి. ఇవి మీకు ఏం చేస్తాయంటే క్వాలిటీ కూడా తగ్గించేస్తాయి, వీడియో సైజుతో పాటు క్వాలిటీని కూడా తగ్గించేస్తాయి. సో మనం వీడియో క్వాలిటీ తగ్గకుండా మనం ఎలా కంప్రెస్ చేయాలి ఈ వీడియోలో చూద్దాం. దీనికి మీరు ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది వచ్చేసరికి పాండా కంప్రెసర్ అనమాట. వీడియో పాండా ఐకాన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. దీనిలో మీరు ఎటువంటి వీడియోనైనా మీరు సరే కంప్రెస్ చేసుకోవచ్చు అనమాట. కంప్రెస్ చేసుకొని క్వాలిటీ తగ్గకుండా వీడియోని మీరు సైజ్ అయితే తగ్గించుకోవచ్చు అనమాట. ఓకేనా, మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం ఒక వీడియోని అయితే చూపిస్తాను చూడండి. ఓకేనా, మీకు ఎగ్జాంపుల్ కోసం ఒక వీడియోని అయితే చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఈ వీడియో వచ్చేసరికి మనకి 143 MB అయితే ఉంది. ఓకేనా, ఈ 143 MB వీడియో ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఓకే, ఈ 143 MB వీడియోని నాకు ఇక్కడ తొందరగా అవ్వాలని ఈ వీడియో అయితే చూపిస్తాను గైస్. మరి ఈ 480 లిమిట్ అనమాట. ఈ 480 అని ఉంది కదా, ఈ 480 × 854 లిమిట్. దానికి మించి కింద తగ్గింది అనుకోండి, కిందకి తగ్గితే మీకు క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. మ్యాక్సిమం ఈ 1280 226 అండ్ 1080 1024 1824 ఇలా ఉన్నాయి కదా, ఈ సైజులో చూసుకోండి, మీకు సరిపోతుంది. ఇక్కడ ఇంకా నార్మల్గా కొంచెం కావాలనుకుంటే 480 854, కొంచెం క్వాలిటీ ఉన్న వీడియోస్ అయితే 480 854 సరిపోతుంది. ఓకేనా, లేదు ఇంకొంచెం నార్మల్ కొంచెం కావాలనుకుంటే 1280 227.6. ఈ రిజల్యూషన్స్ కూడా మీరు జాగ్రత్త చూసుకోండి. మరి బాగా తక్కువ రిజల్యూషన్ పెట్టుకుంటే క్వాలిటీ ఇందులోనైనా తగ్గిపోతుంది. ఓకేనా, మనకి కొంచెం క్వాలిటీ తగ్గకుండా, కొంచెం వీడియో క్వాలిటీ తగ్గకుండా సైజు తగ్గడానికి 480 854 సరిపోతుంది అనమాట. ఓకేనా, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంప్రెస్ చేసేయండి. కంప్రెస్ చేస్తే మీకు పాండా అనేది కంప్రెస్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా, పాండా కంప్రెసర్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా, కంప్రెస్ అయ్యే వరకు వెయిట్ చేయండి. పాండా 100% కంప్లీట్ అయిందనమాట. కంప్లీట్ అయింది, ఇక్కడ మీరు చూడొచ్చు. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకి 143 MB వీడియో కాస్త 4.4 MBకి అయితే వచ్చేసింది. ఓకేనా, మీరు కంపేర్ చేసి చూపిస్తాను చూడండి. పైదేమో కంప్రెస్డ్, కిందదేమో ఒరిజినల్. ఓకేనా, కంప్రెస్డ్ వీడియో ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి. ఓకేనా, ఎటువంటి క్వాలిటీ లాస్ అవ్వలేదు. మనకు 144 MB ఉన్న వీడియో కాస్త 4.4 MBకి అయితే వచ్చేసింది. చూసారా, మీకు ఎటువంటి క్వాలిటీ లాస్ అవ్వలేదు. మీకు ఒరిజినల్ వీడియో కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది కంప్రెస్డ్ వీడియో అండ్ కింద వచ్చేసరికి ఒరిజినల్ వీడియో. ఓకేనా, ఇక్కడ చూడండి. ఓకేనా, సేమ్ మనకి సైజ్ తగ్గింది కానీ క్వాలిటీ అయితే తగ్గలేదు. ఓకేనా, ఈ విధంగా మనం కంప్రెస్ చేసుకొని వీడియోని అయితే ఇక్కడ 96% సేవ్డ్ అని చూపిస్తుంది కదా పైన. ఓకేనా, ఈ విధంగా మనం ఈ 143 నేను తొందరగా అయిపోవాలని 143 MB యూజ్ చేశాను. మీరు కొంచెం లార్జ్ ఫైల్స్ అయినా సరే, మీ క్వాలిటీ ఉన్న లార్జ్ ఫైల్స్ అయినా సరే ఇందులో కంప్రెస్ చేసుకుంటే మీకు సైజ్ తగ్గుతుంది, క్వాలిటీ తగ్గదనమాట. ఓకేనా, మీరు క్వాలిటీ తక్కువ వీడియోస్ కంప్రెస్ చేసినా మీకు యూజ్ అయితే ఉండదు. కొంచెం క్వాలిటీ ఉండాలి, ప్లస్ సైజ్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, మనకు కంప్రెస్ చేసిన తర్వాత క్వాలిటీ అలానే ఉంటుంది అండ్ సైజ్ కూడా తగ్గుతుంది. ఓకేనా, సింపుల్గా కంప్రెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ సేవ్ అని ఉంది కదా, సేవ్ మీద ప్రెస్ చేయండి. సేవ్ ప్రెస్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే ప్రెస్ చేసేయండి. ఓకే ప్రెస్ చేస్తే మనకి వీడియో అయితే సేవ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం ఎటువంటి బర్డెన్ లేకుండా, ఎటువంటి క్వాలిటీ లాస్ లేకుండా వీడియోస్ అయితే ఇలా కంప్రెస్ చేసుకొని మనం ఉంచుకోవచ్చు అనమాట. ఓకేనా, ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇలా కంప్రెస్ చేయడం వల్ల అసలు యూజ్ ఏంటని బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే, మీరు ఏదైనా మూవీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా మూవీస్ చూసుకోండి. వాళ్ళు మంచి మంచి కెమెరాస్తో వీడియోస్ రికార్డింగ్ అయితే చేస్తారు. వాళ్ళు రికార్డింగ్ చేసిన తర్వాత సినిమాలు అంతా ఎడిట్ చేసి ఆ ఫుటేజ్ అంతా కలెక్ట్ చేసి టీవీలోకి వెళ్ళిపోతుంది అనమాట స్టోరేజ్. ఆ టీవీలో వెళ్ళిపోయిన స్టోరేజ్ మనకు అప్లోడ్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవాలని చూస్తే ఆ మూవీ 1 GB 2 GB 3 GBకి అయితే మనకు డౌన్లోడ్ అవుతుంది. మరి అంతంత జీబీలు పెట్టి వీడియోలు తీస్తే మనకి ఇంత జీబీలో ఎలాగ వీడియో వస్తుంది అని మీరు ఆలోచిస్తే దానికి మెయిన్ రీజన్ మన అవుట్పుట్ మాత్రమే డౌన్లోడ్ చేసుకుంటున్నాం అనమాట. వాళ్ళు అక్కడ రికార్డ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఎడిటింగ్స్ ఇవన్నీ అయితే అంత స్టోరేజ్ అవుతుంది. అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం ఓన్లీ అవుట్పుట్ మాత్రమే
తీసుకుంటాం. ఇలా కంప్రెస్ చేయడం వల్ల మనకు కావాల్సిన అవుట్‌పుట్ మాత్రమే మనకు వస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నదంతా కంప్రెస్ అయిపోతుంది. ఓకేనా? ఇది గైస్ ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.